ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘ సమావేశం. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం జరగాల్సిన స్థాయి సమావేశం కోరం లేక వాయిదా పడింది. మధ్యాహ్నం జరుగుతుందనుకున్న సర్వసభ్య సమావేశం కూడా జరగలేదు. 48 మంది జడ్పీటీసీలు ఉండగా కేవలం సర్వసభ్య సమావేశానికి 6 మాత్రమే హాజరయ్యారు. ఎమ్మెల్యేలు, ఎంపీలలో ఏ ఒక్కరూ కూడా హాజరు కాలేదు. 24 మంది సభ్యుల కోరం ఉంటేనే సమావేశం జరుగుతుంది. కోరం లేకపోవడంతో సభను వాయిదా వేస్తున్నట్లు జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ తెలిపారు. జడ్పీటీసీలు వారి పరిధిలో చేయాల్సిన పనులు కూడా చేయలేకపోతున్నారని, దీనికి సీఈఓ కారణమని జడ్పీ చైర్మన్ ఆరోపించారు. ఈ కారణంగానే జడ్పీటీసీలు సమావేశానికి హాజరు కావడం లేదని తెలిపారు. అధికారులందరూ వచ్చినప్పటికీ సమావేశం వాయిదా పడటంతో వెన్నుతిరిగి వెళ్లారు. ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సర్వసభ్య సమావేశం ఈరోజు పెట్టుకోవడం జరిగింది. కానీ మనకి కోరానికి సరిపడా జడ్పీటీసీ ఎవరు రానందువలన ఈరోజు వాయిదా వేయడమైంది ఈ మీటింగు. అదేవిధంగా మరి పొద్దున మనం స్టాండింగ్ కమిటీ కూడా పెట్టుకున్నాము. దానికి కూడా ఏ జడ్పీటీసీలు కోరం సరిపడా రాలేదు కాబట్టి మార్నింగ్ మనం క్యాన్సిల్ చేసుకున్నాము. ఇదైనా జరుగుతుందని అని ఇప్పుడు పెట్టడం జరిగింది. ఇది కూడా జరగలేదు. కాబట్టి జిల్లా అధికారులు ఎంతో దూరం నుంచి వచ్చారు కాబట్టి మీరందరూ కూడా వచ్చినందుకు కృతజ్ఞతలు. మీ టైం వేస్ట్ చేసుకొని వచ్చారు, ఏమీ అనుకోకండి. మళ్ళీ మనం ఇంకో డేట్ పెట్టుకొని మళ్ళీ ఇంకొక మీటింగ్ వేసుకున్నాము. ఎప్పుడు వేసుకునేది కూడా మీకు డేటు తొందరలోనే చెప్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.